అలాగే నా పేరు మహేంద్ర వెంకట మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీస్ అంటే మన మైండ్లో రెండు దొరుకుతాయి. ఒకటి ఫౌజీ, రెండో స్పిరిట్. అయితే ఈ రెండింటి గురించి కూడా బేసిక్గా ఫ్యాన్స్కి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అసలు ఏది ముందు రిలీజ్ అవుతుంది, ఏ తర్వాత రిలీజ్ అవుతుంది అనే క్లారిటీ అయితే లేదు. స్పిరిట్ గురించి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఫౌజీ గురించి జస్ట్ అప్డేట్ మాత్రమే వచ్చింది, బట్ అఫీషియల్ కాదు. అప్డేట్ వచ్చింది బట్ అఫీషియల్ కాదు. సో అక్టోబర్లో రిలీజ్ అవ్వబోతుంది దసరా టైంకి అనే క్లారిటీ అయితే వచ్చింది, బట్ అది అఫీషియల్గా అయితే వాళ్ళు అనౌన్స్ చేయలేదు. సో మనకి టీం నుంచి అయితే క్లారిటీ రాలేదు ప్రస్తుతానికి అయితే. సో టీం మనకి ఎప్పుడు అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇస్తుందని చెప్పి అందరూ కూడా వెయిటింగ్. సో అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఇంకొక అప్డేట్ వచ్చింది, ఇంకొక క్లారిటీ వచ్చింది. ఈ క్లారిటీ అండ్ ఈ అప్డేట్ కారణంగా బేసిక్గా ప్రభాస్ గారి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. కాకపోతే ఒక సంవత్సరం 2 సినిమాలు రిలీజ్ చేయాలి అన్న ప్రభాస్ గారు ఆలోచన ఏదైతే ఉందో అది బిస్కెట్ అవుతుంది. అది మరి మ్యాటర్. అట్లీస్ట్ 2026 అండ్ 27లో 2 సినిమాలు రిలీజ్ చేయాలన్న ప్రభాస్ గారి ఆలోచన బిస్కెట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో ఎస్, ప్రభాస్ గారి ఫ్యాన్స్కి హ్యాపీ న్యూస్ ఏంటంటే స్పిరిటే ముందు రిలీజ్ కాబోతుంది. అంటే ప్రభాస్ గారి 25th ఫిల్మ్ కింద స్టార్ట్ అయిన స్పిరిట్ ఖచ్చితంగా 25th ఫిల్మ్ కింద రిలీజ్ కాబోతుంది. సో ఇంతకుముందు ఏంటంటే స్పిరిట్ 25th అనుకున్నప్పటికీ కూడా మధ్యలో ఫౌజీ యాడ్ అవ్వడం, సో ఆ ఫౌజీయే ముందు షూటింగ్ అయిపోవడం, సో ఆ ఫౌజీ ముందు రిలీజ్ అయిపోద్దనే ఒపీనియన్ రావడం. అండ్ ఒపీనియన్ ఏంటి, అదే వాస్తవం కూడా. యాక్చువల్గా అదే ముందు అవ్వాలి, కానీ ఇప్పుడు అది అవ్వట్లేదు, అది వేరే విషయం. సో ఫౌజీ ముందు రావడం, సో అది 25th ఫిల్మ్ అవుతూ ఉండడం, సో ఇదంతా కూడా కొంతవరకు కొంతమందికి ఎక్కువగా ఇలాంటివి కన్సిడర్ చేసేవాడికి డిసప్పాయింటింగ్ అనిపించినప్పటికీ కూడా ఇంకా కోర్స్ ఇంక మరి జరిగిందని ఎవరు మార్చలేరు కదా. సో ఇంకా యాక్సెప్ట్ చేశారు, ముందుకు వెళ్ళిపోయారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే స్పిరిట్ మళ్ళీ 25th ఫిల్మ్ కింద రిలీజ్ కాబోతుంది అనమాట. ఆ తర్వాతే ఫౌజీ రాబోతుంది. ఫౌజీ చాలా డిలే కాబోతోంది దీనివల్ల. ఫౌజీ అటు మార్చిలో అది రిలీజ్ అయిన తర్వాత మనకి కనీసం 4 నెలలు గ్యాప్ ఉండాలి. ఇప్పుడు అక్టోబర్లో ఇది రిలీజ్ అయితే మార్చికి, అంటే నెక్స్ట్ ఇయర్ మార్చికి స్పిరిట్ రిలీజ్ అవ్వడానికి 4 నెలలు గ్యాప్ ఉంటుందన్న క్లారిటీలోనే ఈ డేట్ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు వాళ్ళు కూడా. సో ఇప్పుడు ఇదేమో అప్పుడు రాలేని పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా జనవరిలోనో ఫిబ్రవరిలోనో రిలీజ్ చేయలేరు కదా మార్చిలో స్పిరిట్ పెట్టుకొని. సో నెక్స్ట్ ఇయర్లోనే రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం, అది కూడా నెక్స్ట్ ఇయర్ జూలైలోనో ఎప్పుడో రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అది పరిస్థితి. సో ఇది కొంచెం పెద్ద ఇబ్బందే నన్ను అడిగితే. సో బేసిక్గా అసలు ఇదంతా ఎందువల్ల వచ్చింది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే విఎఫ్ఎక్స్ పరంగా వాళ్ళకి ఎదురైన ప్రాబ్లం. ఫౌజీ సినిమాలో విఎఫ్ఎక్స్ వరకు కొంచెం ఎక్కువే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు సీతారామం ఆయన తీసింది కూడా యుద్ధాలకు సంబంధించింది, ఒక సైనికుడికి సంబంధించింది అయినప్పటికీ కూడా దాంట్లో పూర్తి స్థాయి బ్యాటిల్ రిలేటెడ్ సీన్స్ ఏం కనపడవు మనకి. బట్ ఇది అలా కాదు, ఇది పూర్తి స్థాయి బ్యాటిల్ రిలేటెడ్ సీన్స్ మనకు గట్టిగా కనబడతాయి. సో విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ విఎఫ్ఎక్స్ వర్క్ మీద చాలా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇక్కడ ఏమైపోయింది, విఎఫ్ఎక్స్ పరంగా ఏదైనా డైరెక్టర్కైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదంటే ప్రొడక్షన్ టీమ్కైనా అంటే ప్రొడక్షన్ హౌస్కి అయినా సరే ఎక్స్పీరియన్స్ ఉండాలి. బట్ ఇక్కడ అలా జరగలేదు యాక్చువల్గా. సో ఇంతకుముందు రాఘవపూడి గారు తీసిన సీతారామం, అంతకుముందు తీసినవన్నీ కూడా కొంచెం నార్మల్ మూవీస్, లవ్ స్టోరీస్ కైండ్ ఆఫ్ మూవీస్. సో ఆయనకి ఎక్కడా కూడా విఎఫ్ఎక్స్తో అవసరం రాలేదు. మైత్రి వాళ్ళకి ఇంతకుముందు పుష్ప 2లో చాలా హెవీగా విఎఫ్ఎక్స్ రిలేటెడ్గా ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా, పుష్ప 2లో విఎఫ్ఎక్స్ ఏముందంటారేమో మీరు, ఆ విఎఫ్ఎక్స్ డీకోడింగ్ వీడియోలు చూడలేదేమో మీరు. అది ఈవెన్ ఆ పోర్ట్ సీన్స్ కానీ, లేదంటే ఆ ఐలాండ్ అంటే దుబాయ్ వెళ్ళి డీల్ చేసేది, ఇవన్నీ కూడా అవుట్ రైట్ విఎఫ్ఎక్సే. దాని అసలు బేవత్సంగా ఉపయోగించారు విఎఫ్ఎక్స్, కానీ ఎక్కడా కూడా అది విఎఫ్ఎక్స్ అన్న ఫీలింగ్ రాదు. మొత్తం అది న్యాచురల్ లొకేషన్స్లో షూటింగ్ చేశారన్న ఫీలింగ్ కలుగుతుంది. బట్ అవన్నీ కూడా విఎఫ్ఎక్స్. సో అక్కడ సుకుమార్ గారి టీంకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ. సో ఈ ప్రభాస్ గారి ప్రీవియస్ ఫిల్మ్ కనుక మీరు చూసుకున్నట్టయితే కల్కి, వైజయంతి మూవీస్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నాగశ్విన్ గారి టీంకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈవెన్ అందుకని విశ్వంబరాకి విఎఫ్ఎక్స్ పరంగా ఏదైతే బ్యాక్లాష్ వచ్చిందో దాన్ని కవర్ చేయడానికి ఈ టీం హెల్ప్ తీసుకున్నారు. సో ఇప్పుడు నాగశ్విన్ టీమ్ వర్కింగ్ ఆన్ విశ్వంబర. సో విశ్వంబర తర్వాత మళ్ళీ అందుకు ఇంకో కంటెంట్ రిలీజ్ చేస్తే దానికి కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా బడ్జెట్ కూడా ఎక్కువ అయిపోయింది, 230 దాటిపోయింది, 250 దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ బడ్జెట్. చాలా హెవీ బడ్జెట్ అయిపోతుంది. బికాస్ మరి ఇక విఎఫ్ఎక్స్ కాస్ట్ పెరిగిపోతూ ఉండడం, డే బై డే షూటింగ్ డిలే అవుతూ ఉండడం, ఇదంతా జరుగుతుంది కాబట్టి ఇంక వేరే ఆప్షన్ అయితే లేదు. సో అలా జరుగుతుంది కదా. సో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో నాగశ్విన్ అంటే అదే సారీ ఆయన రాఘవపూడి గారు ఇంతకుముందు వైజయంతితో పనిచేశారు సీతారామం కోసం.
సో మేబీ అందులోనే కంటిన్యూ అవ్వాల్సిందేమో, ఈ సినిమా కూడా అక్కడే పడితే బాగుండేమో అనే ఫీలింగ్లో అయితే ఉన్నారనమాట చాలామంది. సో దానికి మేజర్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మైత్రి వాళ్ళకి కానీ అంటే ఈయనకి కానీ ఇద్దరికి కూడా ఎక్స్పీరియన్స్ లేకపోవడం విఎఫ్ఎక్స్ పరంగా. సో విఎఫ్ఎక్స్ పరంగా చాలా డిలే అవుతూ వస్తుంది సినిమా. అనుకున్న దానికంటే చాలా హెవీగా డిలే అవుతుంది. సో దీని పరంగా ప్రభాస్ గారి షూటింగ్ డిలే అవుతూ వస్తుంది. ప్రభాస్ గారికి ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి? ప్రభాస్ గారు ఇప్పుడు స్పిరిట్ మీద ఫుల్ ఫోకస్డ్ ఉన్నారు. సో స్పిరిట్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఆయనది నెక్స్ట్ ఇంకా కల్కి 2 రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఆయన వెర్షన్ ఏముంది బ్రెయిన్లో? సో ఫస్ట్ థింగ్ అటు ఫౌజీ రిలీజ్ అయిపోవాలి, ఫౌజీ షూటింగ్ అయిపోవాలి, దాన్ని పక్కన పెట్టేయాలి, ఇంకా అయిపోయింది. సో నెక్స్ట్ స్పిరిట్కి వెళ్ళిపోవాలి. స్పిరిట్ షూటింగ్ చేస్తున్న క్రమంలోనే మధ్యలో కొన్ని డేట్స్ కల్కికి ఇచ్చుకోవాలి. స్పిరిట్ అయిపోగానే కల్కిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూర్చోవాలి. కల్కి 2 అయిపోయిన టైంకి ప్రశాంత్ నీల్ గారు ఖాళీ అవుతారు కాబట్టి సలార్ 2కి వెళ్ళిపోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం బ్రహ్మరాక్షసు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇలాంటి ఒక విజన్తో, ఇలాంటి ఒక క్లారిటీతో ఆయన ఉన్నారు. సో ఫౌజీ అయిపోవడం అనేది ఆయనకి చాలా ఇంపార్టెంట్. సో ఫౌజీ షూటింగ్ పరంగా ఒక డెడ్ లైన్ అయితే పెట్టారనేది ఇన్ఫో, ఒక అప్డేట్. సో ఫౌజీ పరంగా ఏదైతే డెడ్ లైన్ పెట్టారో ఆ డెడ్ లైన్ కొంచెం త్వరగా అయిపించాలన్నట్టుగా ఉందన్నమాట. కొంచెం కంగారు పెట్టే విధంగా ఉందన్నమాట. సో దాని కారణంగా ఇప్పుడు ప్రభాస్ గారి షూటింగ్ ఏదైతే ఉందో అది చాలా త్వరగా ఫినిష్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో దాన్ని త్వరగా వాళ్ళు ఫినిష్ చేసి ఆ తర్వాత విఎఫ్ఎక్స్కి వెళ్ళాలి. అండ్ అది కూడా ఎట్లా చెప్పారంటే ఒక 90% షూట్ ఇప్పుడు ఫినిష్ చేసుకొని మిగతా 10% ప్యాచ్ వర్క్స్ ఉంటాయి కదా, ప్యాచ్ వర్క్స్ మళ్ళీ షూట్ ఉంటుంది కదా. సో అప్పుడు నేను జాయిన్ అవుతాను మళ్ళీ. సో అప్పుడు ప్యాచ్ వర్క్స్ టైంలో మీరు మళ్ళీ నన్ను పెట్టి ఇంకా కంటిన్యూ చేసుకోండి. కొన్ని బ్యాలెన్స్లు ఏవైతే ఉంటాయో అవన్నీ అప్పుడు చేసుకోండి. సో బట్ ఇప్పుడైతే మాత్రం నేను కొన్ని డేట్స్ ఇస్తాను, ఆ డేట్స్ లోపు నాకు 90% ఫినిష్ చేయండి. అండ్ అట్లా ఫినిష్ చేసిన తర్వాత ఇక మీరు ఈ పరంగా కంప్లీట్గా నన్ను వదిలేసేయండి, నేను స్పిరిట్కి వెళ్ళిపోతా. తర్వాత కల్కికి డేట్లు ఇచ్చుకుంటా. స్పిరిట్కి కల్కికి నేను ప్యారలల్గా షూట్ చేసుకుంటా. స్పిరిట్కి ఎక్కువ డేట్లు ఉంటాయి, కల్కికి కొన్ని డేట్లు వెళ్తాయి. సో ఇది బేసిక్గా వాళ్ళ ప్రభాస్ గారి వెర్షన్. సో ఇది బేసిక్గా కొంచెం ఏమంటారు హడావిడి పెట్టేసినట్టే అయింది యాక్చువల్గా. ఎందుకంటే మరి వాళ్ళు ఇచ్చిన డేట్లలో షూటింగ్ చేయలేదు. ఆయన డేట్లు ఇచ్చారు, బట్ దాన్ని వాళ్ళు వాడుకోలేకపోయారు. వాళ్ళు సరిగ్గా యూటిలైజ్ చేసుకోక షూటింగ్ ఫినిష్ చేయక ఇదంతా జరిగింది. అండ్ రాజాసాబ్ ఇచ్చిన ఇంపాక్ట్తో ప్రభాస్ గారు బేసిక్గా ఇంకా కొంచెం మరి ఎట్లా అంటే మరి మారుతుంది ఆబ్వియస్లీ, ఎంత కాదన్నా మైండ్ సెట్ అయితే మారుతుంది. ఒక సినిమా తాలూకు ప్రభావం డెఫినెట్గా ఎక్కువే ఉంటుంది. రాజేశ్యామ్ ఇచ్చిన ఇంపాక్ట్, ఆదిపురుష్ ఇచ్చిన ఇంపాక్ట్, తర్వాత సలార్ అండ్ కల్కి విషయంలో చాలా జాగ్రత్త పడేలా చేసింది. అండ్ ఇప్పుడు అది ఇంకా జాగ్రత్త పడేలా చేస్తుంది కదా రాజాసాబ్ ఇచ్చిన ఇంపాక్ట్. సో ఇవన్నీ ఉంటాయి ఆబ్వియస్లీ. సో ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా కన్ఫామ్గా తర్వాత మనం ఈ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ప్రాజెక్ట్ని కూడా మనం చూడలేకపోవచ్చేమో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక అన్ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ మీద అంత అమౌంట్ పెట్టడానికి ఇప్పుడు పీపుల్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఆఫ్టర్ రాజాసాబ్. బికాజ్ ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్ కూడా కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతుంది, అది మనకు తెలిసింది, మనకు అర్థమైంది. గేమ్ చేంజర్తో శంకర్ గారు మిస్ఫైర్ అయ్యారు. సో ఇదంతా కూడా ఎందుకు జరుగుతూ వస్తుంది అంటే ప్రాబ్లం ఏంటి అంటే ఇదంతా కూడా ఎక్కడో జరుగుతూ వచ్చిందంటే యాక్చువల్గా ఒక డైరెక్టర్కి ఒక విజన్ ఏదో ఉంది. ఆ విజన్ని బేసిక్గా హీరోస్ పూర్తి స్థాయిలో ట్రస్ట్ చేసేసి పూర్తి స్థాయిలో వాళ్ళ క్రెడిబిలిటీని వాళ్ళ స్టార్డమ్ని కూడా పక్కన పెట్టి మరి వాళ్ళతో సినిమాలు చేస్తూ ఉంటే వాళ్ళు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. సో అది జరిగింది యాక్చువల్గా. సాహో ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్. అదొక్కటి మటుకు వీటన్నిటికీ కూడా ఎక్సెప్షన్, అంతే, అదైతే చెప్పొచ్చు. బికాజ్ వన్ సినిమా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా హీ డిడ్ ఫెనామినల్ జాబ్ అందులో మాత్రం. బట్ అది ఇంకా ఆ టైంకి ఇంకా అలాగే అయిపోయింది కానీ, బట్ దట్స్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా ఇప్పుడు ఫౌజీ ముందు వస్తుంది అనే ఆలోచన ఏదైతే ఉందో అది కొంచెం పక్కన పెట్టేసుకుంటే బెటర్ నన్ను అడిగితే ప్రభాస్ గారి ఫ్యాన్స్. ఎందుకంటే స్పిరిటే ఫస్ట్ వచ్చేలాగా ఉంది. అండ్ స్పిరిట్ మనకి మార్చిలో రిలీజ్ అయ్యి, ఫౌజీ మనకి జూలైలో రిలీజ్ అయ్యి, కల్కి 2 మనకి 2027 డిసెంబర్లో రిలీజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే, అంతే. బట్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. అదేంటది? ఇప్పుడు మైత్రి వాళ్ళది డ్రాగన్ కూడా మనకి నెక్స్ట్ ఇయరే రిలీజ్ అవుతుంది. డ్రాగన్ ఈ సంవత్సరం రిలీజ్ అవ్వట్లేదు. డ్రాగన్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ డేట్తో వస్తుంది మీ గ్లిమ్స్. సో ఎవరైతే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళకి చెప్తున్నా. సో డ్రాగన్ మీకు మేలో ఏదైతే బర్త్డే టైంలో గ్లిమ్స్ వస్తుందో, ఎన్టీఆర్ గారి బర్త్డే టైంలో, ఆ గ్లిమ్స్లో మీకు రిలీజ్ డేట్ ఉంటుంది. అది 2027 ఉంటుంది, 26 కాదు. ఫిక్స్ అయిపోయింది. సో 27లో అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అది రిలీజ్ అయ్యాక మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఫౌజీ రిలీజ్ చేసుకోవాలి.
సో మొత్తం ఒకటే ప్రొడక్షన్ హౌస్ కదా మరి డ్రాగన్ ఇది కూడా. సో అవి ఉంటాయి, అవి డిపెండ్స్, కొంచెం గట్టిగానే డిపెండ్స్ అది కూడా. ఆ తర్వాత మళ్ళీ ఓకే, పెద్ది వాళ్ళకి సంబంధం లేదులేండి, పెద్ది వాళ్ళది కాదు, మైత్రి వాళ్ళది కాదు. సో ఈ ఇయర్ ప్రాబ్లం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్కి దానికి అసలు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ వీళ్ళే ప్రొడ్యూసర్స్, అది వేరే విషయం. సో ఇక్కడ వెర్షన్ ఏంటి అంటే సో నెక్స్ట్ ఇయర్ మట్టుకి వీళ్ళు ఏమేమి సినిమాలు రిలీజ్ చేయబోతున్నారు అనేది మ్యాటర్ ఇక్కడ. సో డ్రాగన్, ఇటు ఫౌజీ, ఇవి రెండు కూడా ఎక్కువ గ్యాప్ ఉండేలా చూసుకుంటారు ఈ రెండింటికి మధ్య. అండ్ ఇంకేదైనా సినిమా ఉంటే ఆ టైంకి చెప్పలేము మనం, అది కూడా చెప్పలేము మనం. అండ్ వాళ్ళు ఆ టైంకి మేబీ లోకేష్ కనగరాజ్ గారు, అల్లు అర్జున్ గారు సినిమా షూటింగ్తో కూడా బిజీగా ఉంటారు, మైత్రి వాళ్ళు పక్క. సో ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సో అది సిచ్యువేషన్. చూడాలి మరి ఏంటి పరిస్థితి ఏంటనేది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ ఇది మ్యాటర్ అనమాట. సో ఫౌజీ అయితే ముందు రిలీజ్ అవ్వట్లేదు, స్పిరిటే ముందు రిలీజ్ అవుతోంది. బికాజ్ ఫౌజీ అనుకున్న డేట్కి రావట్లేదు. వాళ్ళు దసరా అన్నారు, దసరాకి సరదాగా బాయ్ చెప్పినట్టు అయిపోయింది అంతే. మరి ఇంకా రావట్లేదు ఫౌజీ నెక్స్ట్ ఇయరే. సో ఫౌజీ పోస్ట్పోన్డ్ ఆల్మోస్ట్. సో 2027లో స్పిరిట్ తర్వాత ఫౌజీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది మరి మ్యాటర్. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? సో ఫౌజీ బాగా లేట్ అవ్వడం, ఈ డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ హౌస్ విఎఫ్ఎక్స్ ఇన్ఎక్స్పీరియన్స్ క్వశ్చన్ ఏదైతే రైజ్ అయిందో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అండ్ స్పిరిట్ ముందు వస్తే బెటర్ అనుకుంటున్నారా కాదా? బేసిక్గా నన్ను అడిగితే స్పిరిట్ ముందు వస్తేనే బెటర్, నేను ఎప్పుడు అదే చెప్తాను. ఎందుకంటే రాజాసాబ్ లాంటి ఒక సినిమా ఇట్లాంటి ఒక ఇంపాక్ట్ ఇచ్చిన తర్వాత పీపుల్ కొన్నాళ్ళకి ఎలాగో ఓకే దాన్ని మర్చిపోతారు, ఏదో కొంతమంది హేటర్స్ గుర్తు పెట్టుకుంటారు తప్పిస్తే, బట్ పీపుల్ జనరల్గా మర్చిపోతారు. అండ్ అలా మర్చిపోయిన తర్వాత ఒక బ్యాంగర్ పడుతుంది స్పిరిట్ అని. అది తెలుగు రాష్ట్రాలనే కాదు, హిందీ రాష్ట్రాలనే కాదు, ఎంటైర్ ఇండియాని షేక్ ఆడిస్తుంది. ఆ తర్వాత ఫౌజీ లాంటి ఒక సినిమా పడితే పీక్స్ అసలు అదే అనమాట. సో అంటే ఫౌజీ నడవాల్సింది ఓన్లీ ప్రభాస్ గారి పేరు మీద. ఓకే, ప్రభాస్ గారి పేరు మీద నడవాలన్నప్పుడు సో రాజాసాబ్ కొంచెం డెంట్ పెట్టినప్పుడు ఆ డెంట్ని ఇట్లా బయటికి లాగాలి కదా, వేడి నీళ్ళు వేసి ఇదేదో పెట్టి అట్లా సక్షన్ ఏదో ఉంటుంది, అది పెట్టి లాగాలి కదా. లాగేది స్పిరిట్. అది లాగడం కూడా కాదు, అట్లా లాగి అసలు అది ఎలా అంటే అప్పటికే ల్యాంబోర్గినీలా ఉన్న సిచ్యువేషన్ని అది రోల్స్ రాయిస్ చేస్తుంది. సో అదనమాట. సో రోల్స్ రాయిస్ ప్లస్ బుగాటి ఇటు కాంబినేషన్గా మార్చినా కూడా ఆశ్చర్యపోనక్కల, అంటే అంత పీక్ లెవెల్కి తీసుకెళ్తుంది స్పిరిట్. సో అట్లా వెళ్ళిన తర్వాత అప్పుడు ఫౌజీ పడితే ఇంకా పీక్స్ ఉంటుంది. తర్వాత కల్కి 2 ఇవన్నీ కూడా ఇంకా బ్యాంగర్ ఆన్ కార్డ్స్, అదంతా మనకు తెలుస్తూ వస్తుంది కదా. సో అది నేను అనేది. సో అలా రిలీజ్ అయితే చాలా బాగుంటుందని నేను ఎప్పుడూ అంటా. అండ్ ఇప్పుడు అలా జరుగుతుండడం నాకు ఒక రకంగా హ్యాపీ, ఎందుకంటే ఇవన్నీ మార్కెట్ ఫోర్సెస్ చూస్తా కదా. సో ఇప్పుడు రాజాసాబ్ తర్వాత ఫౌజీ రిలీజ్ అయితే ఫౌజీ యొక్క పొటెన్షియల్ హిందీ కలెక్షన్స్ ఒక 250 crore అబవ్ అనుకుంటే, 250 crore to 300 crore అనుకుంటే ఫౌజీ హిందీ పొటెన్షియల్, ఇది రాజాసాబ్ తాలూకు ఇంపాక్ట్ వల్ల అది 150 దగ్గర ఆగిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది ప్రాబ్లం ఇక్కడ. ఆ ప్రాబ్లం ఉండకూడదు అంటే ఒక బ్యాంగర్ పడాలి, పడిన తర్వాత అప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అని అడిగితే, ఈవెన్ మైత్రి వాళ్ళు అయినా సరే ఈ పాయింట్ కన్సిడర్ చేస్తే బెటర్ నన్ను అడిగితే. బట్ మనం చెప్తే వాళ్ళు ఎందుకు ఇంటర్లేండి కానీ, బట్ చూడాలి మరి ఏంటో వాళ్ళ ఒపీనియన్ ఏంటనేది ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో అది మరి సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. సో మీ ఒపీనియన్ ఏంటి ఎంటైర్ సిచ్యువేషన్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మీద అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాగా వీడియో నెక్స్ట్ వీడియో.